వైసీపీ అధినేత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అది కూడా మామూలుగా లేదు. అదిరిపోయేలా ఆయన సన్నద్ధం అవుతున్నారు. తన పార్టీని కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ తరపున మహిళా గొంతుక అంటూ ప్రత్యేకంగా లేకపోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు విజయమ్మ, షర్మిల పార్టీకి అండగా నిలిచారు. వారు బలమైన వాయిస్ వినిపించి మహిళలను పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ 2024 ఎన్నికలకు ముందు కేవలం మహిళా పథకాలు మాత్రమే పార్టీకి దన్నుగా నిలిచాయి. కానీ ఆ పథకాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంకా ఎక్కువ ఇస్తామన్న చంద్రబాబు వెంటే మహిళలు ముందుకు నడిచారు. వచ్చే 5 ఏళ్ల రాజకీయం తలుచుకుంటే ఇది మరింత పెరుగుతుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇక వైసీపీని మర్చిపోయే అవకాశం కూడా మహిళల్లో ఉంది. అదే సమయంలో తల్లికి వందనం పేరుతో ప్రారంభించే పథకానికి మరిన్ని రేట్ల ఓటు బ్యాంక్ కాకవికలమయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. దీన్ని ఇప్పుడే అంచనా వేసుకున్న వైసీపీ అధినేత జగన్ దానికి తగిన విధంగా గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తున్నారు. తన సతీమణి వైఎస్ భారతిని రంగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆయన తీవ్రంగా దీనికోసం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కేవలం కడప జిల్లా వరకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు ఆమె దూకుడు పెంచేందుకు, మహిళలను తన వైపు తిప్పుకునేందుకు భారతి ప్రయోగించాలని జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే త్వరలోనే భారతి తన రాజకీయాలు ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే జనవరి లేదా ఈలోగా ఆమె రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన రానుందని తెలుస్తోంది. అప్పట్లో షర్మిల అడ్డుగా ఉన్నా ఇప్పుడు ఎవరు పార్టీలో భారత్ కి పోటీ ఇచ్చే అవకాశం లేదు. పైగా జగన్ సతీమణిగా కంటే వైఎస్ కోడలుగా ఆమె రాజకీయాలు చేస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే వైసీపీకి మరింత బూస్ట్ వస్తుందన్న అంచనాతో జగన్ ఉన్నారు. ఆమె రావడమే కాదు, ప్రారంభమే అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది.